పాటు శ్రీవారి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం టికెట్ల కేటాయింపుపై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. టీటీడీలోని మార్కెటింగ్ విభాగం ద్వారా చేపట్టిన సరుకుల కొనుగోలులో భారీగా అవినీతి జరిగిందని, దీనిపై ఏసీబీతో విచారణ జరిపించనున్నట్లు తెలిపారు. హైట్ ప్రాబ్లం అసలు లారినట్టు లారతలా ఉంటాడు అంటే మనిషికి డెప్త్ ఉంటే హైట్ తక్కువ కదా సార్, డెప్త్ ఇంపార్టెంట్. ఓకేనా? ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 7 గంటలు అవుతుంది. సుదీర్ఘంగా ఈరోజు సమావేశం జరిగింది. ఇందులో సుమారు 103 అంశాలు వచ్చినాయి. అందులో కొన్ని మీకు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలని మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి బ్రహ్మోత్సవాల్లో చాలా అద్భుతంగా, బ్రహ్మాండంగా, అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరిగినాయి. దీనికి సహకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, మీడియా మిత్రులు, పోలీసు యంత్రాంగం, టీటీడీ ఉద్యోగులు, అధికారులు, అదేవిధంగా మా సహచర బోర్డు సభ్యులు, వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఎవరైతే ఇందులో ఉద్యోగస్తులు పార్టిసిపేట్ చేశారో మొత్తం టీటీడీ ఉద్యోగులకి 10% యాజ్ యూజువల్గా గత 3 సంవత్సరాల నుంచి ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. అయితే గత సంవత్సరము కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఆ ఇన్సిడెంట్స్ దృష్టి అంటే అటువంటివి మళ్ళీ జరగకుండా ఉండాలి. అది లాస్ట్ టైం కూడా ఆనరబుల్ సీఎం గారు సమీక్షించేటప్పుడు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్. కాబట్టి ఏదైతే తిరుపతిలో కౌంటర్స్ పెట్టి టోకన్ ఇచ్చే విధానం ఉండిందో అది సరైనటువంటి విధానం కాదు. అంటే మనం టెక్నాలజీ బాగా ఉపయోగించే అవకాశం ఉంది. కాబట్టి టోకన్స్ ఏ విధంగా ఇవ్వాలి అంటే 10 రోజులు నిర్వహిస్తున్నప్పుడు దాదాపు 7 లక్షల మంది వరకు దర్శనం చేసుకునే అవకాశం ఉంది వైకుంఠ ద్వార దర్శనం. కాబట్టి ఆ టోకన్స్ ఏ పద్ధతిలో ఇవ్వాలి, ఆన్లైన్ విధానం ఎట్లా ఉండాలి, తిరుమల విధానం ఏ విధంగా ఉండాలి, ఎంతమందికి ఏ విధంగా టోకన్స్ జారీ చేయాలి, అంతా కూడా పారదర్శకంగా ఉండాలి. ట్రాన్స్పరెంట్ మెకానిజంలో టోకన్స్ ఇచ్చేటువంటి విధానం ఉండాలి. అది ముఖ్యమైనటువంటి నిర్ణయం. అంటే ఆ ట్రాన్స్పరెంట్ విధానము భక్తులకి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేస్తే బాగుంటుంది, దాని మీద ఒక బోర్డు మెంబర్ సబ్ కమిటీ అందరితో సలహా సూచనలు తీసుకొని ఇంకొక వారం 10 రోజుల్లో ఆ విధి విధానాలు ఖరారు చేశాక ఆ టోకన్ జారీ చేసేటువంటి ప్రక్రియలో ప్రారంభిస్తాము. ముఖ్యంగా అంటే తిరుపతిలో ఎక్కువసేపు వేచి ఉండి వాళ్ళు తొందరపడి అంటే ముందు అని టోకన్ క్యూలో ఉంటేనే టోకన్ దొరుకుతాయి, లేకపోతే టోకన్ దొరకపోవచ్చు. అటువంటి వల్ల ఈ లేనిపోయి ఏదైతే స్టాంపీడ్ జరిగేటువంటి పరిస్థితి ఉందో అట్లా కాకుండా సో ఆ తిరుపతిలో టోకన్ ఇచ్చే విధానం అది సరైనటువంటి విధానం కాదని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి ఏ విధంగా టోకన్ ఇస్తే పారదర్శకంగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది, స్మూత్గా టోకన్ జారీ చేసే ప్రక్రియ చేసుకోవచ్చు, టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, దాని మీద ఒక వచ్చే వారం 10 రోజుల్లో బాగా ఆలోచించుకొని అన్ని ఆప్షన్స్ తీసుకొని ఆన్లైన్, ఆఫ్లైన్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటా తిరుమల ఆన్లైన్ ఇవన్నీ కూడా దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అనేది చర్చకు రాలేదు, బట్ కొన్ని విషయాల్లో మా దృష్టికి వచ్చింది. కొన్ని పర్చేజింగ్లో దాని మీద ఏసీబీకి పర్చేజింగ్ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళ మీద అలిగేషన్
ఇప్పుడు ఏంటంటే ఏమండి పాతది కొత్తది అన్నీ పాత దాంట్లో నుంచి కంటిన్యూ అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దానికి, అన్నీ అడగద్దండి, ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. ఈ షాల్వాలు ఉన్నాయి కదా, అది బయట 350 రూపాయలు 400 రూపాయలు దొరుకుతుంది. దాన్ని 1334 రూపాయలు కొంటున్నారు. ఇప్పటికీ నాకు తెలిసి ఈ 4-5 ఏళ్ళు ఒక 50 కోట్ల రూపాయల మెటీరియల్ కొన్నారు. మాకు అక్కడ డౌట్ వచ్చింది. అక్కడి నుంచి చూస్తే చాలా వరకు ఇట్లాంటి అవినీతి జరిగింది కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం, ఏసీబీ చూసుకుంటుంది. అట్లేం లేదండి. ఓకే, ఎనీథింగ్. టీచర్స్ అన్నీ కూడా ఈరోజు లెక్చరర్స్ని, ఈ డ్రైవర్స్ని, వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. తర్వాత మళ్ళీ మన ఈవో గారు ఏమంటారంటే మళ్ళీ ఒకసారి గవర్నమెంట్కి రెఫర్ చేయాలంటున్నారు. గతంలో బోర్డు రెజల్యూషన్ చేసినా కానీ అదంత ప్రాపర్గా లేదు. ఇప్పుడు పక్కగా రెజల్యూషన్ చేసాం, బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. అది గవర్నమెంట్కి పంపించి ఇమీడియట్గా అది అయ్యేటట్టుగా చూస్తాం. అది దాని మీద కూడా ఆలోచన చేస్తామండి. ఒక 10 డేస్లో చెప్తాం మీకు. అన్నీ ఖాళీ చేయిస్తున్నామండి సిమ్స్లో ఉన్నటువంటి. సిమ్సే నిర్వహిస్తుంది, బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదు అనేది డిసిషన్. ఎందుకంటే వాళ్ళ మీద చాలా కంప్లైంట్లు వచ్చినాయి. జనరిక్ మెడిసిన్ అమ్ముతున్నారు, డూప్లికేట్ మెడిసిన్ అమ్ముతున్నారు, రోగులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం ఇంపార్టెంట్ మనకి. కాబట్టి టీటీడీనే తీసుకొని, అదే సిమ్స్ హాస్పిటల్ తీసుకొని మనం దాన్ని నిర్వర్తిస్తే బాగుంటుంది అనేటువంటిది నిర్ణయం. అవునండి, నిర్ణయం అది సీఎం ఆఫీస్ వాళ్ళు తీసుకుంటారు. జగదీష్ని డైరెక్టర్గా పెట్టి ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో టీటీడీకి వాళ్ళందరినీ పెట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం.